విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 4 అమరావతిలో నుండి వెళ్తుంది. ఈ ప్యాకేజ్ 4 హైవేని 11 చోట్ల అమరావతి రోడ్లు క్రాస్ అవుతున్నాయి. కానీ వీటిలో 5 చోట్ల మాత్రమే ఫ్లైఓవర్స్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్స్ దగ్గర బైపాస్ ఎక్కడానికి సర్వీస్ రోడ్స్ కూడా లేవు. సో దీనివల్ల అమరావతి రోడ్ల మీద వెళ్ళేవారు బైపాస్ దాటాలి అంటే సమీపంలోని ఫ్లైఓవర్ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. దీనివల్ల అమరావతి రోడ్ల మీద వెళ్లే ప్రయాణికులకు బైపాస్ వల్ల అందుకని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జంక్షన్ల దగ్గర సర్వీస్ రోడ్స్ తో కూడిన ఫ్లైఓవర్స్ నిర్మించాలని డిసెంబర్లో ఎన్హెచ్ఐని కోరగా దానికి ఎన్హెచ్ఐ అంగీకరించింది. అలాగే కృష్ణా బ్రిడ్జ్ దాటాక బైపాస్ దిగడానికి E5 రోడ్డు దగ్గర ఇంటర్చేంజ్ ఇవ్వనున్నారు. ఈ మార్పుల కారణంగా ప్యాకేజ్ 4 ఇంకొక 2 years టైం పడుతుంది. అలానే 400 కోట్లు ఖర్చు అవుతాయి ఈ మార్పులకు. కాకపోతే రీసెంట్ న్యూస్ ఏంటంటే విజయవాడ బైపాస్లోని చినవటపల్లి నుండి గొల్లపూడి వరకు ప్యాకేజ్ 3ని, ప్యాకేజ్ 4లోని కృష్ణా బ్రిడ్జ్ తర్వాత ఉన్న 4 kilometers హైవేని ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తెచ్చేలాగా పనులు జరుగుతున్నాయి. సో దట్ మొత్తం బైపాస్ పూర్తయ్యే లోపు అమరావతికి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రావడం ఈజీ అవుతుంది. ప్రజెంట్ విజయవాడ సైడ్ నుండి అమరావతిలోకి రావాలంటే చాలా ట్రాఫిక్లో ప్రకాశం బ్యారేజు లేదా వారధి మీదుగా రావాలి. సో ఈ బ్రిడ్జ్ పూర్తయితే చాలా తక్కువ సమయంలో విజయవాడ సైడ్ నుండి అమరావతి